మీరు బైబిల్ని విశ్వాసంతో చదవడం మానేయండి, అప్పుడు మీకు వాస్తవాలు అయ్యో, తెలుస్తాయి. ఏది మంచి ఒక గ్రంథాన్ని మనం, అది ఏ గ్రంథం అన్నా కానీ మంచి దృష్టితో చదవటం మంచిదే కానీ చెడు దృష్టితో చదవటం మంచిది కాదు కదా. విశ్వాసం గుడ్డి విశ్వాసం అండి. దాని ఆ విశ్వాసం చదివితే గుడ్డి విశ్వాసం ఇప్పుడు అంటే ఇది ప్రమాదకరం అని ఒరే నువ్వు నుప్పుల్లో దూకరా అంటే కాదు, గుడ్డి కాదు. విశ్వాసం. ఇది ప్రమాదకరం అని నా భావన. అది మీకు అర్థం కావట్లేదు. అదే దాన్ని అంతగా ఎందుకంట్లా అంతగా అసహ్యపడుతున్నావు దాని పట్ల, బైబిల్ పట్ల? తప్పు కదా అది. నేను మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పా కదా, భగవంతుడు ఒక మతాన్ని స్థాపిస్తే, ఒక ధర్మాన్ని పెడితే దానివల్ల లోక కళ్యాణం జరగాలి తప్ప లోక వినాశనం జరగకూడదు అని. దీనివల్ల లోక వినాశనం జరుగుతుంది, జరిగింది, లోక వినాశనం జరగలేదు, లోకానికి రక్షణ కార్యం జరిగింది కదా. క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా సర్వలోకాలకి అందరికి, ప్రజలందరికీ కూడా పాప. నాకు ఎంత కామెడీగా ఉంటుందంటే ఇది, మీరు ఒక నరబలి ద్వారా స్వర్గానికి వెళ్ళిపోతాం ఫ్రీగా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా కామెడీగా జాలేస్తుందండి. అసలు ఎవరో ఎక్కడో మన కోసం చచ్చి, ఇది ఎలా ఉంటుందంటే, క్రైస్తవ మతాన్ని 2-3 రకాలుగా నిర్వచించండి అంటే, ఒకటి, మొట్టమొదట ఒక స్త్రీ పురుషుని సృష్టించాడు దేవుడు, అందులో స్త్రీని మాట్లాడే పాము వచ్చి పండు తినిపించింది, దానివల్ల పాపం వచ్చింది, ఆ పాపం పోవడానికి దేవుడు వచ్చి మనుషులతో తన్నించుకున్నాడు. ఇది మీకోసమే తన్నించుకున్నాడు, మీకోసం చితగొట్టించుకున్నాడు, నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు, లేకపోతే నరకానికి పోతావు. అంటే మీ గ్రంథంలో లేదా ఈ పాయింట్? ఏంటిది? మన కోసం తన్నించుకున్నాడే. రక్తం చిందించకుండా పాప ప్రాయశ్చిత్తం జరగదనే పాయింట్ ఎక్కడ లేదా? ఎక్కడ లేదు. మరి బలులు ఎందుకు ఇచ్చారు మీకు? ఎందుకు ఇస్తారు గుడుల దగ్గర? ఎక్కడ ఇవ్వమని చెప్పారు? దేవతల దగ్గర, ఏ శాస్త్రంలో ఉంది? ఎందుకు గుడుల దగ్గర ఎవరా బలు? నేను అడిగే శాస్త్రం ఎక్కడ చెప్తుంది అని. అది నువ్వు వాళ్ళని అడుగు, నాకేం తెలుసు. గుడుల దగ్గర ఎందుకు బలిస్తున్నారు? ఇప్పుడు హిందుత్వం ఎందుకు బలిస్తున్నారు? మేకలు ఎందుకు బలిస్తున్నారు? గొర్రెలు ఎందుకు బలిస్తున్నారు? చెప్తానండి. కొన్ని సాంఘిక ఆచారాలు ఉంటాయి సమాజంలో, కొన్ని శాస్త్రబద్ధమైనవి కాకుండా వీళ్ళు కొన్ని ఇలా చేసుకుందాం, ఇలా చేద్దాం అని సొంతంగా కొన్ని ఆచారం, కొన్ని పద్ధతులు ఫాలో అవుతారు. అంటే బలులు ఇవ్వటం అన్నది సొంత ఆలోచన, గ్రంథాలు ఎక్కడ లేదా? గ్రామ దేవతలకు బలిస్తారు. అసలు గ్రామ దేవతలు ఆగమ శాస్త్రాలకి గ్రామ దేవతలకి సంబంధం ఉండదు. ఆగమ శాస్త్రాలండి. బలులు ఇవ్వటం అన్నది మీ గ్రంథాల్లో తర్వాత నన్ను చూపించమంటావా? బలులు ఇవ్వడం అనేది ఆచారం వేదకాలంలో, ఎప్పుడు పూర్వకాలంలో ఉండేది. ఎందుకుంది దాని అర్థం ఏంటి చెప్తాను. ఆ వేదకాలంలో అన్నీ విపరీతంగా ఇప్పుడు ఇస్తున్నట్లుగా కోళ్ళని, కుక్కల్ని, మేకని తీసుకొచ్చి అక్కడ బలు ఇచ్చేవాళ్ళు కాదు. ఉత్తమమైనటువంటి ఒక పశువుని ఎంచుకుని దానికి, అంటే యజ్ఞంలో దాన్ని హోమంగా అర్పణ చేసి దేవతా జన్మం ప్రసాదిస్తారు. యజ్ఞంలో దాన్ని హోమంగా అర్పించిన తర్వాత ఆ పశువు, ఆ జీవి దేవతగా రూపాంతరం చెందుతుంది. ఆ దేవలోకానికి వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళు విన్నవిస్తున్నారో వీళ్ళు విజ్ఞాపనలు కానీ, వీళ్ళ ప్రార్థనలు కానీ అక్కడికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి వీళ్ళకి కావలసినటువంటి ఆశీస్సులని కానీ, వీళ్ళకి కావాల్సినవి వీళ్ళకి అందిస్తుంది. ఒకే ఒక్క వండర్ఫుల్ సార్. నాకు తెలియకపోయినా నువ్వు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. వండర్ఫుల్గా చెప్పావు. సేమ్ యేసుక్రీస్తుని కూడా అలాగే చూడు. జంతువుకి అంత శక్తి హోమంలో ఇచ్చినప్పుడు ఒక దేవాది దేవుడు మనిషిగా వచ్చి పరిశుద్ధంగా జీవించి రక్తం కరిస్తే ఇది ఇంకెంత విలువైన ఆశీర్వాదాలు తెస్తుంది. దేవాదేవుడు కాదు కదా, ఎంత విలువ తెస్తుంది. దేవాదేవుడు కాదు కదా అసలు. అది నువ్వంటే ఎట్లా? అయ్యో, సర్వ ప్రపంచం కోడైకి వస్తుంది, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. సర్వప్రపంచం కుక్కై కూర్చున్నా అసత్యం. అది సత్యం. మీరేదో కొంతమంది ఉండి తప్పు, అది తప్పు అంటే దానికి మేమేం చేయగలం? అసలు ఈ 7వ అధ్యాయం అంతా, పౌలు రాసిన ఈ 1 కొరింథీయుల 7వ అధ్యాయం అంతా నాకు చాలా ఇష్టం. మొట్టమొదటి స్టార్టింగ్ ఎలా మొదలు పెడతాడంటే, ముందు సాతాను ఏజెంట్ కట్టకుండా స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. నువ్వు జాగ్రత్తగా పాటించు. నేనా? పెళ్లి కాలేదు. పౌలు గారు నువ్వు ఒకటే కదా. మీరు పాటించరు. పౌలు గారు లాగా ఉంటున్నావు కదా నువ్వు కూడా. మీరైతే పాటించరు. నేను పాటిస్తాను, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందిగా. ఆయన నీలాంటి వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మీరు పెళ్లి కాకముందు బైబిల్ చదవలేదా? పెళ్లి కాకముందు అయితే ఆ పాయింట్ అది నేను చదవలేదు. పెళ్లి కాకముందు చదవలేదు, నాకు తెలియదు. పౌలు రాసిన అంత ఒకవేళ చదివింటే పెళ్లి చేసుకునేవాడు కదా. లేదు, చేసుకోవద్దని బైబిల్ ఎట్లా చెప్తుంది? చెప్తుంది. ఆయన అభిప్రాయం చెప్పాడు అక్కడ. ఇప్పుడు మీ ఇంతకుముందు మీరేమన్నారు? పౌలు ఆయన అభిప్రాయం ఇలా ఉంటే మంచిది అన్నాడు, కానీ ఖండితం కాదు, అది ఆజ్ఞ కాదు. ఒక నిమిషం అండి. ఇంతకుముందు మీరేం చెప్పారంటే, యేసు జీవితం సువార్తల భాగం పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా పలికించాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు పలికించాడుగా. ఖండితంగా చెప్పడం వేరు. అరే అయ్యో, అట్లట్లాగా నేను విను. నేను మీకు వెల్విషన్ అనుకోండి, ఒక దెబ్బేసా. ఇక లేదు, కర్ర తీసుకుని తలకాయ పగలు కొట్టి, 2 ఒకటేనా? కర్ర తీసుకుని కొట్టి కాదు. ఇప్పుడు ఏంటుంది, ఆ టీ తాగకుండాటే మీకు మేలు అన్నాను అనుకోండి, తాగమనే వద్దనే? అది నీ ఇష్టం, చాయిస్. ఇష్టం అని కాదు, వద్దనే. అది నీకు చెడు చేస్తుంది, వద్దని. అది ఆయన ఓన్ అభిప్రాయమా లేకపోతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని చెప్పాడు? మీరు చెప్పారు కదా పరిశుద్ధ అంటే మీకు కావాల్సినప్పుడు పరిశుద్ధాత్ముడు. ఇక్కడే నువ్వు కొంచెం మెచ్యూర్ కావాలి.
దావీదు మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ దావీదు మళ్ళీ దేవుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు, అది పరిశుద్ధాత్మ మాట్లాడతాం. దావీదు మా కీర్తన ఇక్కడ అదే magic అంటా వినాలి ఉంటాను. వినాలి వినాలి. నో సరిగా అర్థం చేసుకోవట్లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నీతో పాటు అనవసరంగా సిలెక్షన్ కూడా దారి తప్పించేసావు. ఆమె భయంకరంగా మాట్లాడుతుంది ఈ మధ్య. దీనికి క్లారిటీ తీసుకో. దావీదు రాజు తను మాట్లాడినట్టు కొన్ని మాట్లాడాడు, కొన్ని దేవుడే మాట్లాడినట్టుగా ఉంటాయి, అది దేవుడు మాట్లాడటం. అప్పుడు పౌలు కూడా కొన్ని ఇది నా సలహా అంటాడు, ఆయన చెప్తున్నాడు. తాగినప్పుడు దేవుళ్ళ మాట్లాడతాడు ఆయన. ఎవరు నువ్వు చూసావా? దావీదు తాగాడే, నువ్వు చూసావా? తాగడా? దావీదు ద్రాక్షరసం తాగలేదా? ద్రాక్ష రసం అంటే తాగడం ఇక మద్యమేనా? మద్యం వేరు, ద్రాక్ష రసం వేరు. అయ్యో ఎవరున్నారు అంతే. మీరు బైబిల్ మొత్తంలో నేను ఒక చూపిస్తా, ఛాలెంజ్ చూశాను. చూపిస్తా. మధ్యంగా అమారా ప్రసాద్ గారే ఆ టైంలో పెట్టాడు, ఆయనకి నేను జవాబు ఇచ్చాను. నాకు ఇప్పుడు ఆ వీడియో ఉందో లేదో నాకు తెలియదు, దాన్ని ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయను. కావాలంటే దాని మీద మళ్ళీ నేను ద్రాక్షారసం అని ఉన్న విడిగా మాట్లాడి మీరు ఒక్క చోట చూపించండి బైబిల్లో. చూపిస్తా ఖచ్చితంగా. చూపించండి ఒకసారి. ఇంగ్లీష్ వెర్షన్ తీసురా. ఇంగ్లీష్ వెర్షన్ ఇది బండి కదా. తెలుగులో వేరు. తెలుగు మూలం ఏంటి? హిందూ దేశం అని తెలుగు బైబిల్లో ట్రాన్స్లేట్ చేశారు. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలిసి ఇండియా అని ఉంటుంది. మరి హిందూ దేశం అనే మీ బైబిల్ ఉందంటే ఎట్ట ఒప్పుకుంటాం? లేదు. ఈ బైబిల్ ఎక్కడి నుంచి ట్రాన్స్లేషన్ చేశారు? ఇంగ్లీష్ బైబిల్ నుంచేగా. ఇదే పాయింట్ మీద ఒకసారి నాకు బిబును ప్రవీణ్ పగడాల చర్చ జరిగితే, ఒరే బాబు ఇంగ్లీష్ బైబిల్ నుంచి దీన్ని ట్రాన్స్లేషన్ చేశారా అంటే, లేదు హెబ్రూ నుంచి గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ చేశారు. సరే వాళ్ళు నేను ఇప్పుడు ఏం అనలేనులే కానీ లైవ్ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ పేజీలు రాశారు. ఇదిగో ఆదిమ హెబ్రూ గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. ఇటు చెప్తాడు ఇటు. నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా, చిన్నపిల్లలాగా. చిన్నప్పటి నుంచి నాతోనే ఉంటుంది అది. చిన్నపిల్లలాగా చూసుకో. ఎందుకు? దేవుని వాక్యాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడంటే, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి భాషాంతరం చేయబడింది అన్నాడు, కానీ తెలుగు భాషలో తర్జుమా చేయబడింది అన్నాడా? లేదే. అంతేనా? దాని మీనింగ్ అదేనా? మరి దాని మీనింగ్ అదే. ఇది వాస్తవంగా మూలం ఏంటంటే ఆదిమ హెబ్రీనే, కానీ డైరెక్ట్ తెలుగులోకి రాలా. నేను చెప్పింది అదే. హెబ్రూ గ్రీకు నుంచి ఇంగ్లీష్లో చేశారు, ఇంగ్లీష్ నుంచి తెలుగు చేశారు అని చెప్పారు. అదే రైట్. వాళ్ళు కాదంటారు వాళ్ళు. లేదు, నేను యాక్సెప్ట్ చేయను. వాళ్ళ ప్రేక్షకులుగా చెప్తున్నాను నేను. దీని మీద ఖచ్చితంగా ఆదిమ హిబ్రూలోంచి గ్రీకులోకి, ఆ గ్రీకులోంచి ఇంగ్లీష్లోకి వచ్చి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి, తమిళ్లోకి, రకరకాల భాషలోకి, వేరే అన్ని భాషల్లోకి దాదాపు వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్ నుంచి ఇదే వాస్తవం. నాది సత్యంగా ఉండాలి, మేము చెప్పేది రైట్ అనుకుని నేనేం చేయగలిగింది ఏం లేదు. దీని మీద క్రైస్తవులతో నేను ఏదో ఒకసారి మాట్లాడాను, ఆల్రెడీ వీడియో మాట్లాడితే చాలామంది అది ఎట్లాగన్నా డైరెక్ట్గా వచ్చింది కదా అన్నాను. ఎవడో బాబు చెప్పింది డైరెక్ట్గా వచ్చిందని. ఇంగ్లీష్ వెర్షన్ ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది. దాన్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తా, ఎవరు చేసినా చేయకపోయినా. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏదైతే ఒక పెద్ద చర్చ చేసామో మనసును నిగ్రహించడం అనే పాయింట్ గురించి ఏసి చెప్పాడు, అది అయిపోద్దా ప్రాక్టికల్గా? ఇది నా పాయింట్. ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆయన చెప్పలేదు, అసంపూర్ణంగా ఉంది. ఇది నా పాయింట్. నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏసి చెప్పాడు కాబట్టి అయిపోద్ది, పరిశుద్ధాత్మను నమ్ముకుంటే అయిపోద్ది. అయితే ఇక్కడ పౌలు అని చెప్తున్నాడు, మీరు వినండి ప్రాక్టికల్గా. స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు. వినండి క్రైస్తవ సోదరులందరూ కూడా, స్త్రీని ముట్టకుండట పురుషునికి మేలు. పరస్త్రీని అనట్లా, అసలు ఒక్క స్త్రీని కూడా, సొంత భార్యని కూడా, అసలు భార్యని చేసుకోకుండా ఉండండి. పెళ్ళి మీరు నిజంగా పౌలుని ఫాలో అయితే కనుక, పౌలు అపోస్తులుడు ప్రవక్త అని మీరు భావిస్తే కనుక, బైబిల్ దైవ గ్రంథం అని మీరు భావిస్తే కనుక, జీవితంలో స్త్రీని ముట్టకుండా ఉండండి. నా ఛాలెంజ్ ఇది.